బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మధ్యాహ్నం నుంచి చల్లబడుతున్న వాతావరణం రాత్రి వరకు ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. నార్త్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఏర్పడిన క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో మాదాపూర్, కొండాపూర్, లింగంపల్లి, ముసాపేట్, చందానగర్, మియాపూర్తో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడింది. వరుస సూచనతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో గాలిలో తేమ శాతం పెరిగి అక్కడక్కడ క్యూమిలో నింబస్ మేఘాలు ఏర్పడి గాలి దుమారంతో వర్షాలు పడుతున్నాయి. సంగారెడ్డి, వికారాబాద్ లో క్యూములో నింబస్ మేఘాలు దట్టంగా అక్కడక్కడ కమ్ముకున్నాయి. ఈ ప్రభావంతో వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్, నిజామాబాద్ లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 3 గంటల పాటు ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి ఫోన్ లైన్ లో అందిస్తారు. లహరి, హైదరాబాద్ కు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. దీనికి సంబంధించి పూల్ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం అయితే హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం అయితే చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కూడా నమోదైంది. అయితే ఈదురుగాల ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాల ప్రభావం మనకు గ్రేటర్ హైదరాబాద్ మహానగరం వైపు అయితే మనకు కనిపిస్తుంది. అయితే బంగాళాఖాతంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావం అయితే ప్రస్తుతం నగరంతో పాటు ఇటు జిల్లాల్లో కూడా ఎక్కువగా మోస్తారు వర్షం అయితే కురిసే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పారు. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు, నార్త్ హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా ప్రాంతాలు కూడా క్యూములో నింబస్ మేఘాలు, అలాగే మేఘాల ప్రభావంతో అయితే చాలా వరకు ఈదురుగాల ప్రభావం అయితే చాలా వరకు కనిపిస్తుంది. ఇటు హైదరాబాద్ నగరంతో పాటు ఇటు చాలా జిల్లాల్లో కూడా చూసుకోవచ్చు. వికారాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి, కామారెడ్డి, నల్గొండ, నాగర్ కర్నూల్, చాలా జిల్లాల్లో కూడా ఎక్కువగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఇదే వెదర్ ఇంకా 2-3 గంటల పాటు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికే వెదర్ ఆఫీసర్లు కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే చూసుకోవచ్చు, గాలి ప్రభావం అనేది మనకు ఎక్కువగా గ్రేటర్ వ్యాప్తంగా కనిపిస్తుంది కాబట్టి కొన్ని చోట్ల గాలి దుమారానికి కూడా పలు ప్రాంతాల్లో చెట్లు కూడా విరిగిపడ్డాయనే ఇంటిమేషన్ అయితే మనకు ఉంది. మరి ఏ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి, ఆయా ప్రాంతాల్లో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది, డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా అలర్ట్ అయినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే చూసుకోవచ్చు, ప్రధానంగా రీసెంట్ గా కురిసినటువంటి భారీ వర్షానికి అయితే నగరం అంతా కూడా అతలాకుతలమైంది. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఏర్పడే అవకాశం ఉన్నందున ఇప్పటికే అధికారులు కూడా అప్రమత్తం అవ్వడం జరిగింది. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సిబ్బందిని కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా, ట్రాఫిక్ ఒకవేళ అంతరాయం ఏర్పడినా కూడా అక్కడ బంపర్ టు బంపర్ ఒకవేళ ట్రాఫిక్ ఏర్పడినా కూడా అలర్ట్ అయ్యి అక్కడ ట్రాఫిక్ మూవ్మెంట్ అయ్యేలా చూడాలని చెప్పేసి కూడా ఇప్పటికే సిబ్బంది కూడా సూచించడం జరిగింది. సో చూసుకోవచ్చు, మాన్సూన్ సిబ్బందికి ఆల్రెడీ ఇప్పటికే మాన్సూన్ సీజన్ కోసం ఇప్పటికే టీమ్స్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీమ్స్ ఇప్పటికే చూసుకోవచ్చు, అధికారులు కూడా వాళ్ళకి ట్రైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రేటర్ హైదరాబాద్ మహానగరంలో ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాల ప్రభావం కూడా ఎక్కువగా 3 to 6 అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 5 o'clock అయింది కాబట్టి 6 to 7 వరకు కూడా ఇదే వెదర్ కంటిన్యూగా ఉంటుంది. రానున్న 2-3 గంటలు కూడా ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు చాలా వరకు కూడా ఇళ్లలోకి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే వాహనదారులు మెయిన్ గా బైక్స్ పైన కావచ్చు, 4-wheeler 2-wheeler పైన కావచ్చు వెళ్ళేటువంటి వాళ్ళు గుంతలు ఎక్కడ ఉంటాయా, అసలు నాలాలు, ఎందుకంటే వర్షపాతం ఎక్కువగా నమోదైనప్పుడు నాలాలు కూడా ఒక్కొక్క చోట ఓపెన్ చేస్తారు, ఎందుకంటే వాటర్ ఫ్లోటింగ్ పోవడానికి. సో అలాంటి చోట్ల చాలా అప్రమత్తమై వెళ్లే సిచ్యువేషన్ కూడా మనకు గ్రేటర్ లో కనిపిస్తుంది కాబట్టి ఎక్కువగా మెయిన్ గా ఈవినింగ్ టైంలో ఆఫీస్ కి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా వెళ్ళేటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ అయితే చూసుకోవచ్చు, ఐటీ కార్డుల్లో అయితే ఉద్యోగులు చాలా వరకు కూడా ఒకేసారి కూడా రోడ్ల మీదకి వస్తారు. అయితే ఇప్పటికి ప్రజెంట్ అయితే అక్కడి సైడ్ మాదాపూర్ అటువైపు అయితే ఎక్కువగా వర్షపాతం నమోదైంది కాబట్టి చాలా సేపు సో అటువైపు ట్రాఫిక్ ఇబ్బంది కూడా ఎక్కువగా నెలకొంది కాబట్టి అక్కడికి
ఇప్పటికే ట్రాఫిక్ సిబ్బంది అలర్ట్ గా ఉన్నారు. ట్రాఫిక్ మూవ్మెంట్ కూడా అయ్యేలా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. అయితే ఎక్కడైనా సరే గ్రేటర్ నగరంలో వర్షపాతం నమోదైనప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా కూడా, ఎలాంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నా, చెట్లు విరిగి పడిపోయినటువంటి సిచ్యువేషన్లు నెలకొన్నాం. ఒకవేళ డ్రైనేజీకి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్కసారి నాలాలు కూడా ఓపెన్ గా ఉంటాయి. ఒక్కొక్కసారి చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ట్రాఫిక్ సమస్య కావచ్చు, చెట్లు విరిగిపోయినటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉంటే వర్షపాతం పడినప్పుడు ఇబ్బంది కలిగినట్లయితే జిహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ కూడా ఫోన్ చేయాలి అని చెప్పేసి జిహెచ్ఎంసీ అధికారులు చెప్పారు. సో 04022111 కి ఫోన్ చేస్తే ఫోన్ చేస్తే వాళ్ళు అధికారులు అక్కడ ఏ ఏరియాలో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారో, ఏ ఏరియాలో అయితే ఎక్కువగా చూసుకోవచ్చు. లోతట్టు ప్రాంతాల ప్రజలైతే ఎక్కువగా ఇళ్ల లోపలికి ఒక్కొక్కసారి భారీ వర్షం కురిసినప్పుడు వాటర్ వెళ్లే సిచ్యువేషన్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఖచ్చితంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ అత్యవసరం కాబట్టి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా ఆ టోల్ ఫ్రీ నెంబర్ చెప్తే వాళ్ళు అత్యవసరంగా వాళ్ళు సహాయం చేసే సిచ్యువేషన్స్ కూడా మనకు ఉంటాయి. సో మొత్తం మీద ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ లహరి. ములుగు జిల్లా